హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. గోపిచంద్ అంటే మనకు గుర్తొచ్చేది యాక్షన్ సినిమాలు. తన కటౌట్కి సూట్ అయ్యే సినిమాలే మొదటి నుంచి చేసుకుంటూ వస్తున్నాడు. అయితే స్టార్టింగ్లో మంచి హిట్స్ పడ్డాయి, కానీ ఇప్పుడు ఆడియన్స్ అప్గ్రేడ్ అవడంతో ఇంకా అదే యాక్షన్ సినిమాలు పైగా రొటీన్ స్టోరీస్ సినిమాలు చేస్తుండడంతో ఎక్కువగా ఫ్లాప్స్ పడుతున్నాయి. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని భీమా అనే ఒక ఫ్యాంటసీ కమర్షియల్ సినిమాతో మన ముందుకు వచ్చాడు. ఇంకా లైట్ చేయకుండా ఈ సినిమా ఎలా ఉంది అనేది ఈ వీడియోలో చూసేద్దాం. స్టోరీ ఏంటంటే, మహేంద్రగిరి అనే ఊరికి కొత్తగా ఎస్ఐగా వస్తాడు భీమా. అప్పటికే ఆ ఊరి ప్రజల్ని భవానీ తన గుప్పెట్లో పెట్టుకొని చాలా అక్రమాలు చేస్తుంటాడు. ఈ ప్రాసెస్లో భవానీ చేసే ఒక క్రైమ్ గురించి భీమాకు తెలుస్తుంది. భీమా ఆ క్రైమ్ వెనుక ఎవరున్నారు అని తెలుసుకోవాలని డిసైడ్ అవుతాడు. మరి భీమా ఆ క్రైమ్ వెనుకలు ఎవరున్నారని ఎలా తెలుసుకున్నాడు, ఆ క్రైమ్ ఏంటి, ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే. భీమా ఒక అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమా. అయితే కమర్షియల్ సినిమాలో కూడా పాయింట్ కొత్తగా ఉండకపోతే ఆడియన్స్ రూత్లెస్గా ఫ్లాప్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా స్టార్ట్ అయిన విధానం చూస్తే పరశురాముడి కథ చెప్పడం, అఘోరాలు కనిపించడం, ఇవన్నీ చూసాక ఏదో కొంచెం బెటర్గానే ఉండేలాగే ఉందే ఈ సినిమా అని అనిపిస్తుంది. కానీ వన్స్ హీరో ఎంట్రీ అయ్యాక పాత చింతకాయ పచ్చడిలాగా రొటీన్ కమర్షియల్ టెంప్లెట్తో వెళ్తుంది. స్టార్టింగ్ ఒక 10 minutes తప్ప ఫస్ట్ హాఫ్ అంతా రొటీన్ అండ్ బోరింగ్ లవ్ ట్రాక్, రెగ్యులర్ యాక్షన్ సీక్వెన్సెస్తో అసలు ఒక ఫ్లో అంటూ లేకుండా ఎటుపోతుందో అర్థం కాకుండా ఉంటుంది. ఇంటర్వెల్ సీన్స్ దగ్గర కొంచెం ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఇక సెకండ్ హాఫ్లో అక్కడక్కడ వెన్నెల కిషోర్ అండ్ నరేష్ కామెడీ తప్పిస్తే మళ్ళీ అదే బోరింగ్ లవ్ ట్రాక్తో బోర్ కొట్టిస్తుంది. ఎప్పుడో స్టార్టింగ్లో కనిపించే ఫ్యాంటసీ ఎలిమెంట్ మళ్ళీ క్లైమాక్స్ కానీ కనపడదు. ఏదైనా సినిమా హిట్ అయితే అదే టైప్లో చాలా సినిమాలు చేస్తుంటారు. ఇక ఫ్యాంటసీ ఎలిమెంట్స్ బ్లెండ్ చేసి తీసిన సినిమాలు వర్కౌట్ అయ్యాయి కదా అని భీమా లాంటి కమర్షియల్ సినిమాలు బ్లెండ్ చేస్తే హిట్ అవుతుందని అనుకున్నారేమో. కానీ ఈ సినిమాలో ఆ ఫ్యాంటసీ ఎలిమెంట్ ఏమాత్రం బ్లెండ్ అవ్వలేదు. ఓవరాల్గా భీమా రొటీన్ సీన్స్తో చిరాకు తెప్పిస్తుంది. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే గోపిచంద్కి ఇలాంటి క్యారెక్టర్స్ కొత్తేం కాదు. 2 డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్లో బాగానే నటించాడు. కాకపోతే ఈసారి లుక్ మాత్రం చాలా కొత్తగా ఉంది. ఇక హీరోయిన్స్ మాలవిక శర్మ అండ్ ప్రియా భవానీ శంకర్ క్యారెక్టర్స్ ఎలాంటి స్కోప్ లేదు. వెన్నెల కిషోర్ అండ్ నరేష్ ఉన్నంతలో బాగానే చేశారు. ఇక రఘుబాబు, నాజర్, ముఖేష్ తివారీ, సరయు జస్ట్ ఓకే. టెక్నికల్గా భీమా పర్లేదు. స్వామి జే గౌడ సినిమాటోగ్రఫీ ఓకే, కొన్ని షార్ట్స్ బాగున్నాయి. ఇక కేజీఎఫ్ ఫేమ్ రవి బసూర్ సాంగ్స్ బిలో యావరేజ్గా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అక్కడక్కడ పర్వాలేదు, బట్ ఓవరాల్గా యావరేజ్గానే అనిపిస్తుంది. తను ఇంకా కేజీఎఫ్ ట్రాన్స్లో నుంచి బయటికి రాలేదనుకుంటా. సీన్స్తో సంబంధం లేకుండా లౌడ్ మ్యూజిక్ ఇచ్చాడు. కన్నడ డైరెక్టర్ హర్ష అవుట్డేటెడ్ స్టోరీకి ఫ్యాంటసీ ఎలిమెంట్స్ యాడ్ చేసి కొత్తగా తీద్దామనుకున్నాడేమో, కానీ ఏమాత్రం కొత్తగా ప్రజెంట్ చేయలేకపోయాడు. ఒకవేళ మీకు యాక్షన్ సినిమాలంటే ఇష్టం ఉంటే ఆర్ గోపిచంద్ ఫ్యాన్ అయితే మాత్రం వాచ్ చేయండి. అదర్వైజ్ యూ కెన్ స్కిప్ ఇట్. దట్స్ ఇట్ గైస్. మీరు ఈ సినిమా చూసాక మీకేమనిపించిందో కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.